ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ టౌన్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ మాట్లాడుతూ వినోద్ అన్న గెలవడం ఖాయమేనా, బండి సంజయ్ షెడ్డుకు పోవడం ఖాయమే కదా అంటూ కార్యకర్తలకు జోషిస్తూ మాట్లాడారు. కరీంనగర్ ను అభివృద్ధి చేసేందుకు గంగుల కమలాకర్ చాలా కష్టపడ్డాడని, అలాంటి వ్యక్తికి 3000 మెజారిటీ రావడం నాకు బాధ అనిపించిందన్నారు. మన మెజారిటీ మనమే తగ్గించుకున్నాం. తల్లి లాంటి పార్టీని కొంతమంది లీడర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి ఒక్క సీటు కూడా రాదని, 2 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా వినోద్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బండి సంజయ్ అన్నాడని, వినోద్ అన్నను గెలిపించి బండి రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఒకటై వినోద్ అన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. చివరికి నేను ఒక మాట చెప్పి ముగిస్తా. కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకు వేయాలి ఓటు అంటారు. ఎందుకు వేయాలన్నా నేను ఒక 4 కారణాలు చెప్తా. ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదటిది, ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 ఏళ్ళు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కింది గొంట పోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు కలుపుకపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గొంట పోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు. మూడవది ముఖ్యమైనది, బీజేపీ ఎంపీలు ఖుల్లా మాట్లాడుతున్నారు. మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని ఖుల్లా మాట్లాడుతున్నారు. అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే అగో రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపేతందుకు గల్లవట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేతందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకు ఉండాలి పార్లమెంట్లో అంటే గిందుకు ఉండాలి, చదువుకున్నోడు ఉండాలి, మాట్లాడగలిగినోళ్ళు ఉండాలి, భాష రానోడు. మీరు చూడండి, మీ ఎంపీ గారు ఇప్పుడు ఉన్నాయన, ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు. ఇక్కడ అంటే పోనీ ఇక్కడన్నా పోనీ మున్సిపల్ మీటింగ్కి రాడు, జెడ్పీ మీటింగ్కు రాడు, మండల మీటింగ్కు రాడు, యాడికి రాడు. పోనీ పార్లమెంట్ కన్నా పోతుండంటే ఆడికి కూడా పోడు. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. ఆయనకు నా ఇంగ్లీష్ రాదు, నా హిందీ రాదు. ఆడ పోతే ఏం మాట్లాడాలి పాపం, ఆయనకి ఏం భాష రాదు. పోనీ భాష నేర్చుకోవచ్చు, భాష కూడా తప్పేం కాదు, కానీ విషయం తెలియదు. ఆయనకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు. పోనీ ఆయనకు తెలియదన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు. ఏం చేయాలి మరి? ఆయన బాధ, ఆయన గోస ఉంటుంది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే,